ఇరాన్ మీద చాలా పెద్ద దాడి చేస్తాం, ఇక విరుచుకు పడతాం, ఇరాన్ నాశనం చేస్తాం అన్నటువంటి అమెరికా అయితే వెనక్కి తగ్గింది. ముఖ్యంగా హార్మోజ్ జలసంధిని మేము విడుదల చేస్తాం, ఫ్రీ చేస్తాం. అలాగే ఈ అణుముప్పుకి సంబంధించినటువంటి దాని గురించి కూడా సమయం ఇస్తే దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మాట్లాడుకుందామని చెప్పి ఇరాను అలాగే మధ్యాసియా దేశాలు రిక్వెస్ట్ చేయడంతో ఇప్పుడు వెనక్కి తగ్గాము, అందుకే ఇప్పుడు ఈ దాడులు ఆపేస్తున్నామని చెప్పి ట్రంప్ రాత్రి అయితే ప్రకటించారు. అది దీనికి ఇదే కారణమా, లేకపోతే అమెరికా దగ్గర ఏమైనా ఆయుధాల కొరత, లేకపోతే ఇజ్రాయెల్ ఇప్పుడు దాడికి దిగుతుంది కాబట్టి ఈ దాడి ఇంకా పెద్దగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అది చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చేటటువంటి పరిస్థితి కూడా తెస్తుంది. పైగా ఇప్పుడు రష్యా నుంచి ఆయుధాలు కూడా రావడం లేదు ఇరాన్కి. మరొక వైపు ఏమొచ్చేసి ఇరాన్ ఏమొచ్చేసి ఆయుధాలు తగ్గించుకుంది, అంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి క్షిపణులు కూడా అయిపోతున్నాయి. అటువైపు అమెరికా దగ్గర ఉన్నటువంటి క్షిపణులు కూడా చాలా వరకు అయిపోతున్నాయి. అటువైపు పెంటగాన్ ఏమొచ్చేసి ఇప్పటికిప్పుడు తయారు చేయడం అంటే కష్టం అన్నట్లుగా అది మాట్లాడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు కూడా వెనక్కి తగ్గినట్లుగానే కొంతమంది చెప్తున్నారు. లేదు అంటే నిజంగానే అణు ఒప్పందానికి సంబంధించినటువంటి కొంచెం సమయం ఇస్తే మేము మాట్లాడతాం దీనికి సంబంధించినటువంటిదని ఇరాన్ చెప్పడం వల్ల కూడా తగ్గి ఉండొచ్చు. మొత్తానికి రెండు దేశాలు వెనక్కి తగ్గి, ముఖ్యంగా అమెరికా వెనక్కి తగ్గింది. మేము దాడులు విపరీతంగా చేస్తామని చెప్పినటువంటి అమెరికా. ఇంకా చెప్పాలంటే ఈ రెండు దేశాలు ఎందుకు దాడులు చేసుకుంటాయి అంటే ముందు నుంచి మనకు ఒక కారణం చెప్తే వెనక నుంచి వేరే కారణాలు ఉంటాయి.